కాకినాడ నగరాన్ని హరితవనంగా గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే సంకల్పంతో రెడ్ క్రాస్ సేవా విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సోమవారం వివేకానంద పార్క్ సమీపంలోని రాజా ట్యాంక్ పరిసరాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక రాజా ట్యాంక్ వద్ద ఉన్న వివేకానంద పార్క్ వద్ద యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మున్సిపల్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ, రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ రామారావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 8 అడుగుల ఎత్తు కలిగిన మొక్కలు నాటారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని మరింత పచ్చదనంతో నింపి గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. రానున్న 3 నుంచి 4 వారాల్లో కాకినాడ నగరం చుట్టుపక్కల నుంచి వివిధ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో కాకినాడ పట్టణవాసులు స్వచ్ఛందంగా పాల్గొని గ్రీన్ కాకినాడ సాధనకు కృషి చేయాలని కోరారు. కాకినాడ నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు రెడ్ క్రాస్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, యువత సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు. కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ పట్టణంలో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మొక్కలను నాటడం అభినందనీయమని, కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణాన్ని హరిత కాకినాడగా తీర్చిదిద్దడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి శివకుమార్, యువజన విభాగం యూత్ రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 8 అడుగుల ఎత్తు కలిగిన మొగడ చెట్లని ఇవాళ మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అట్లాగే జేవైఆర్సీ చైర్మన్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారు అపూర్వ భరత్ గారు, అట్లాగే మన మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ గారు, వీరందరి సారథ్యంలో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొత్తము కాకినాడని ఒక హరితవనం లాగా, గ్రీన్ సిటీ లాగా తయారు చేయాలనేటటువంటి సంకల్పంలో భాగంగా మొట్టమొదటిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయేటటువంటి 3-4 వారాల్లో మన కాకినాడ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ, జూనియర్ యూత్ రెడ్ క్రాస్కు సంబంధించిన ఈ కార్యక్రమానికి మరి పూర్తిగా సారథ్యం వహిస్తున్న జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ఈ కార్యక్రమం